Watch full episodes on Jio Hotstar. సమోసా, నా ప్రియమైన సమోసా, ఎక్కడికి పారిపోతున్నావు? ఒక్క బైట్ చేయి నువ్వు. 1 బైట్ ఓన్లీ. సమోసా దయచేసి నన్ను వదిలే. షార్క్లే మనుషులు తింటాయి, మనుషులు షార్కులు తినకూడదు. మమ్మీ, నన్ను ఈ మానవుడి నుంచి కాపాడు. సమోసా 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 సమోసా. మోటు, నువ్వు ఏది సమోసా అనుకుంటున్నావు? అది షార్క్. నిజం, అది షార్క్. ఏంటి, షార్కా? అరే, ముందే ఎందుకు చెప్పలేదు? ఒకవేళ అది నేను తినేసుంటే. నా మిత్రులారా, సోదరులారా, మీకెవరికైనా లిఫ్ట్ కావాలా? త్వరగా నన్ను పట్టుకోండి, నేను మిమ్మల్ని ఒడ్డుకు తీసుకెళ్తాను. గట్టిగా పట్టుకోండి. పెద్దనయ్యా, ఈ ఫ్లయింగ్ హెల్మెట్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. అరే మిత్రులారా, సోదరులారా, నా బ్యాగ్ లో ఎప్పుడు 4 పడుంటాయి. మనం గుహ దగ్గరకు వెళ్ళినప్పుడు మీరు ఆ జలగలు చూసి పారిపోతుంటే అందులోంచి నేను ఒకటి తీసుకుని నా తల మీద పెట్టుకుని ఎగిరాను. అరే మిత్రులారా, సోదరులారా, నా మీద కోపడద్దు, క్షమించండి. సారీ మిత్రులారా, కంగారులో నేను మర్చిపోయాను. డాక్టర్ జట్కా, సారీ తర్వాత చెప్పు. ముందు మాకు కూడా ఫ్లయింగ్ హెల్మెట్ ఇవ్వండి. ఇప్పుడు మనకి పైకి వెళ్ళడానికి దారి దొరికింది, పదండి. ఏంటి శిక్షణ మొదలు పెడతావా? తప్పకుండా. కమాన్, పద. పెద్దనయ్య చూస్తూ ఉండు. ఇప్పుడు తన కాలితో ఆ బల్లని ఒక్క తన్ను తన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు. నేనైతే ఆ పని నా కాలి బొటన వేలుతో చేసేయగలను. పడిపోయాను. హలో మోటుపతులు, స్వాగతం సుస్వాగతం. నాకు తెలిసినంత వరకు మీ ఫ్రెండ్ జట్కా, ఈయన గస్టారాం, ఈయన ఇన్స్పెక్టర్ చింగం కదా. హలో మిస్టర్ మార్షల్. ఎగ్జిబిషన్ లో సంఘటన జరిగిన తర్వాత మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారని నేను ఎప్పుడో ఊహించాను. అలాగే మీరు కూడా వచ్చారు. మార్షల్ మార్షల్ మార్షల్, వాళ్ళని కాస్త రిలాక్స్ అవనివ్వండి. హలో మోటు పతులు, మీ ఇద్దరిని మా అందమైన మహల్ కి ఆహ్వానిస్తున్నాం. టీ, కాఫీ ఏం తీసుకుంటారు? లగాయితో మేడం గారు, మీరు దీన్ని పేద ఇల్లు అంటారా? ఇవాళ గాని మా దగ్గర ఇలాంటి పేద ఇల్లు గాని ఉండుంటేనా? మేడం ఆర్టీ, మీరు మాకు స్వాగతం చెప్పినందుకు చాలా సంతోషం. ముందుగా మాకు ఈ విషయం చెప్పండి. మీరు మీ 3 పిల్లలు ఉన్నారే, వాళ్ళకి మీరు ఏం పెట్టి పెంచారు చెప్పండి. ఎందుకంటే వాళ్ళు 3 కూడా కుంఫు మాస్టర్స్ లాగా చాలా గొప్పగా ఫైట్ చేస్తున్నారు. మోటుపతులు, ఐఎమ్ వెరీ సారీ. చిన్నపిల్లలేమో మిమ్మల్ని బాగా కొట్టేశారు. మమ్మల్ని నమ్మండి, మిమ్మల్ని కష్టపడడం అనేది మా ఒక్క ఆశయం కాదు. వాళ్ళకి చిన్న వయసులోనే కుంఫు మార్షల్ ఆర్ట్స్ అవి ప్రాక్టీస్ ఇస్తున్నాం. అందువల్లే వాళ్ళని చెక్ చేద్దామని మేము ఒక చిన్న నాటకం ఆడాం అంతే. ఇది మాత్రం నిజం. అవును, మేము మీ ఇద్దరు గురించి చాలా విన్నాం. మీ ఇద్దరు హిమ్ నరేష్ క్రైమ్ మాస్టర్, బోన్లెస్ మాస్టర్ దగ్గర కుంఫు కూడా నేర్చుకున్నారని, అందువల్లే మా పిల్లల్ని మీతో తలపడనిచ్చి వాళ్ళు ఈ కుంఫులో ఎంతగా ఆరితేరారో మేము తెలుసు
తెలుసుకోవాలనుకుంటున్నాం. మా పిల్లల్ని తలుచుకుంటే గర్వంగా ఉంది. వాళ్ళు ఈ పోటీలో ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నారు. ఐ ప్రౌడ్ ఆఫ్ మై కిడ్స్. మేడం ఆర్టీ, మీ పిల్లలు ఖచ్చితంగా పాస్ అవ్వలేదు. నేను వాళ్ళు చిన్న పిల్లలు కదా అని వాళ్ళ మీద చెయ్యి కూడా వెయ్యలేదు. చింగం గారు, మీరే చెప్పండి, అలాంటి చిట్టి చిట్టి ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్ గా ఉండే పిల్లల మీద ఎవరు మాత్రం చెయ్యి వేయగలరు చెప్పండి. సార్, వదిలేయండి, మీరేం మాట్లాడకండి. పిల్లలు ఎక్కడున్నారు? వెంటనే రండి. అరే వద్దు, నాకు ఆడడం ఇష్టం లేదు. కౌంట్ యువర్ స్టార్స్ నాకు ఇష్టం లేదు. అంకుల్ అంకుల్ ప్లీజ్ ఆడుకున్నారండి. పోయినసారి ఎంత బాగా ఆడుకున్నాం. ప్లీజ్. అరే వద్దు. అయ్యమ్మా మోటు, ఈ పిల్లల మొక్కలో సంతోషాన్ని చూడు. పిల్లలు మోటు అంకుల్ ఆడుకోకపోయినా పర్వాలేదు, కానీ చింగం అంకుల్ తప్పకుండా ఆడతాడు. ఎందుకంటే పిల్లలతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. కమ్ 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 కిడ్స్ 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 కమ్ ఆన్. అయ్యమ్మా అయ్యమ్మా, ఇడ్లీ వడ సాంబార్ చట్నీ. అయ్యో అమ్మ, నన్ను కొట్టకండి, వదిలిపెట్టండి వదిలిపెట్టండి వదిలిపెట్టండి. అయ్యో అమ్మ, అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా 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 అమ్మా, అయ్యో అమ్మ, అయ్యో అమ్మ, అయ్యో అమ్మ, అయ్యో అమ్మ, నేను ఇన్ని సంవత్సరాల అనుభవంలో పిల్లలు ఇలా కొట్టడం నేను ఎప్పుడూ చూడలేదు. త్వరగా చెప్పండి, ఎన్ని స్టార్స్, ఎన్ని స్టార్స్? త్వరగా చెప్పండి. అయ్యో అమ్మా, నేనేం చెప్పగలను? ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత నా చుట్టూ నాకు నక్షత్రాలే కనపడుతున్నాయి. యూనివర్స్ లో కూడా ఇన్ని నక్షత్రాలు ఉండవు అయ్యా అమ్మా. అంకుల్ అంకుల్ ఇంకోసారి గేమ్ ఆడదామా? సింగం అంకుల్ మళ్ళీ ఆడతారు కదా అంకుల్? అయ్యమ్మా, నేను ఈ ఆట ఆడను. చింగం ఎప్పటికీ ఈ ఆట ఆడడు. చాలు చాలు, ఇంకా ఆపండి పిల్లలు. పగటి పూట స్టార్స్ కనబడవు. మోటు పొత్తులు గారు, మీకు ఇబ్బంది కలిగింది. ఐఎమ్ వెరీ సారీ. నేను నా పిల్లల పవర్ ఏంటో ఒకసారి చెక్ చేశాను. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు. మీరు ప్రశాంతంగా లోపలికి వచ్చి టీ టిఫిన్ తీసుకుని వెళ్ళొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? మేము ఇక్కడికి టీలు తాగి టిఫిన్లు చేయడానికి రాలేదు మిస్టర్ మార్షల్. మేము ఎందుకు వచ్చామంటే మీరు మీ పిల్లలకి ఇంత సాలిడ్ మార్షల్ ట్రైనింగ్ ఎలా ఇచ్చారో తెలుసుకుందామని వచ్చాం, అంతే. మీరు క్షమించాలి. మీరు కోరిన కోరిక మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని తీర్చలేము. నువ్వు ఏం చెప్పినా సరే, మీ పిల్లల ట్రైనింగ్ చూసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాం. రింగ్ 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 ట్రైనింగ్. ఓ, అలాగంటారా? పిల్లలు, మీరు రెడీగా ఉన్నారా? అంకుల్ తో పాటు ట్వింకిల్ ట్వింకిల్ కౌంట్ యువర్ స్టార్స్ ఆట ఆడండి. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, కానీ మీరు మా ఫ్లయింగ్ హెల్మెట్ ని పగలగొట్టేశారు. మేము ఇప్పుడు ఎలా వెళ్ళాలి చెప్పండి. ఇక్కడికి రావడానికి ఎలాంటి దారిందో తెలియదు కానీ ఇక్కడి నుంచి మీరు పోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి. చూసావా పెద్దన్నయ్యా, నేను చెప్పాను కదా ఏదో ఒక దారి ఉండే ఉంటుంది అని. త్వరగా ఆ దారేంటో చెప్పండి. ఎస్ ఎస్, నాతో పాటు మీరు రండి.
అమ్మా. అయ్యో థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఇంకోసారి గట్టిగా నొక్కు. పెద్దన్నయ్య మరోసారి గట్టిగా తొక్కు. ఇప్పుడు నాకు కాస్త తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. తొక్కు. ఇంకోసారి అన్నయ్య, ఇంకోసారి. అంతే పెద్దన్నయ్య, చేతులు కూడా నొక్కు. ఆకు పంచర్ చేస్తున్నట్టుగా ఉంది. అలాగే కాస్త ఇంకో చేతిని కూడా నొక్కు ప్లీజ్. నొక్కు పెద్దన్నయ్య. అరే మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? అక్కు పంచర్ కాదు, అది నీ బాడీ మొత్తం పంచర్ చేసేస్తుంది. అరే పతులు, నువ్వెక్కడున్నావు? కనిపించడం లేదేంటి? ఇటు చూసావా పెద్దన్నయ్య ఎంత చక్కగా మసాజ్ చేస్తున్నాడు. మోటో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటే కానీ ముసలి మోటోని ఒకేసారి పైకి పంపిస్తానికి ప్లాన్ చేస్తున్నట్టుంది. అరే పెద్దన్నయ్య, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అక్కడైతేనే బాగుంటుంది. తీసుకెళ్ళు. మోటు ఒకసారి వెనక్కి తిరిగి చూసి వచ్చేయి. నువ్వు వచ్చేయడానికి ఇది ఆఖరి అవకాశం. అది అన్నలకే పెద్ద అన్న. వచ్చేయి మోటు. అరే వెనకాల ఏముంది? ఏం చూడాలి? అరే క్రోకోడైల్! పతులు కాపాడు! వద్దు! మోటు, వైఫ్ హియర్, చింగం ఇస్ హియర్. నేను నిన్ను కాపాడతాను. అయ్యమ్మా. హే యు క్రోకోడైల్, మా మోటుని వదిలిపెట్టు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు, కొబ్బరి బోండం మీద ఒట్టు. పరిగెత్తండి! అయ్యమ్మా మోటు, మీరు బానే ఉన్నారా? పతులు, ఈ ప్రపంచానికి ఆఖరి సెల్యూట్ చేస్తున్నాను. ఏదో ఆలోచించుకుని వస్తే ఏమైందో చూడు. ఒక ముసలి సరిపోలేదని ఇంకోటి కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం వాళ్ళలో ఎవరిని కాపాడాలో తెలియట్లేదే. సీతారాం, ఇక్కడే కూర్చుని ఆలోచించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇది ముఖాముఖి తలపడవలసిన సమయం. మనం కొంచెం తెలివితేటలు ఉపయోగించాలి. వద్దు, పరిగెత్తు. అయ్యమ్మా వదిలిపెట్టు, దయచేసి నన్ను వదిలిపెట్టు. అయ్యమ్మా థ్యాంక్ యూ పతులు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేమనుకున్నానంటే తను పెద్దన్నయ్యేమోనని. థ్యాంక్ యూ. అయ్యో మా మోటు, నేను నిన్ను కాపాడేశాను. నా పేరు చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఇక్కడున్న క్రోకోడైల్స్ అని నన్ను చూసి పారిపోయాయి. యా, అవునవును, అది మేము కూడా చూసాం. కానీ పతులు, నన్ను లాగింది పెద్దన్నయ్యే కాకపోతే మీ ముగ్గురు ఇక్కడ కూర్చునున్నారు కదా, పెద్దన్నయ్య మాత్రం ఎక్కడికి వెళ్ళాడు? మిత్రులారా, నేను ఇక్కడున్నాను. నా మిత్రులారా, సోదరులారా, నేను మీకోటి చెప్పడం మర్చిపోయాను. మనందరి బ్యాక్ ప్యాక్ లో ఒక పారాషూట్ ఉంది. మిత్రులారా, సోదరులారా, ఒకసారి ఆగండి. నన్ను నేనే కొట్టుకుంటానులేండి. మీకు ఇప్పుడు సంతోషమైన మిత్రులారా, సోదరులారా? సారీ పెద్దన్నయ్య, వెరీ సారీ. ఇందులో మా తప్పు కూడా ఉంది. నా కారణంగానే మనం అందరం వచ్చి సమస్యల్లో పడ్డాం. నేను గనుక ఇక్కడ రావాలనుకోకపోతే ఇవన్నీ జరుగుండేవే కావు. సారీ. మోటు, ఇది నీ మొండితనం మాత్రమే కాదు, నా మొండితనం కూడా. ఇప్పుడు మనం ఆ పిల్లల ట్రైనింగ్ రహస్యం తెలుసుకుని మనం ఇక్కడి నుంచి వెళతాం. అదే మన లక్ష్యం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.